శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, నేను చెప్తున్నటువంటి రాసులు 4 రాసుల పేర్లు చెప్తారండి. నేను చెప్తున్నటువంటి 4 రాసులు ధనబలంతో ప్రపంచాన్ని గజగజ వణికించబోతున్నాయి. రైట్, నిజమండి. ఎందుకంటే భారీ ఎత్తున వీళ్ళు సొమ్మును చేపడతారు. అంటే డబ్బు లావాదేవీలు వాళ్ళ హస్తగతం అవుతాయి భారీ ఎత్తున. అసలు ఎవరు ఊహించలేని పరిణామంకు దారితీస్తుంది. ఎవరు ఊహించరు మీరు ఇంత రేంజ్లోకి ఎదుగుతారని. ఎదగొచ్చండి, చెప్పలేము. ఎందుకంటే టైము. ఎందుకంటే 2024 సంవత్సరం అనేది ఒక టైము. వాళ్ళు ఎదగడానికి ఒక టైము, వాళ్ళు ఉన్నతంగా జీవించడానికి ఒక టైం. ఉంటారండి, నేను చెప్తున్నాను కదా, 100% ఉంటారు. మీరు నమ్ముతారో నమ్మరో, నా దగ్గర సత్యకుమార్ అనే ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు. కరెక్షన్ తీసుకున్నాడు నా దగ్గర 2014 ప్రాంతంలో. ఆ అబ్బాయి ఏంటంటే నిజాయితీ పరుడు. ఒక అబ్బాయి అంటే అబ్బాయి ఏం కాదు, ఏజ్డ్ పర్సనే. సత్యకుమార్ అబ్బాయి, పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, అతనికి అంతా హ్యాపీగానే ఉన్నాడు, నో ప్రాబ్లం. అతను ఏం చేశాడంటే నా దగ్గర కరెక్షన్ తీసుకున్నాడు. దాదాపు 36 సంవత్సరాలకు ఉంటాడు. 36, 34, 36 మధ్యలో ఉంటాడేమో అప్పుడు 2014లో. అతను నా దగ్గరకు వచ్చినప్పుడు కరెక్షన్ ఇచ్చాను. అతను ఏం చదువుకున్నాడంటే 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు, ఏం చదవలేదు. అతను ఏం చేశాడంటే, ఆ బాబు, నేను కరెక్షన్ ఇచ్చినాక, సార్ నాకు రాయడం రాదు, మా మిస్సెస్తో రాపించచ్చు అంటే, ఎవరితో రాపించుకోవాలని చెప్పారు. మీ మిస్సెస్ అంటే నో ప్రాబ్లం, రాపించుకోండి అని చెప్పాను. అతను ఏం చేశాడంటే, ఒక గొప్ప కుటుంబంలో ఒక పని మనిషి. ఆయన బాగా రిచ్ క్లాస్. హైదరాబాద్లో ఒక మోస్తరు పెద్ద కంపెనీ అనుకోండి, పెద్ద హోదా గల వాళ్ళ దగ్గర ఇంట్లో పని మనిషి. కూరగాయలు వండేవాళ్ళు ఉంటారు అందరూ. కంటే ఈ అబ్బాయి ఏంటంటే, ఈయన నమ్మకంగా ఉన్న దాన్ని మొత్తం వాళ్ళ ఇంట్లో మనిషిలాగా పనిచేస్తాడు. వీళ్ళు ఏం చేశారంటే, కొడుకులను బాగా చదివించారండి. కొడుకులను బాగా చదివించి వాళ్ళు అమెరికాలోకి వెళ్ళిపోయారు. వాళ్ళక్కడ వీళ్ళే కోటీశ్వర్లు. అంటే వీళ్ళకంటే ఒక 500 రెట్లు ఎక్కువగా సంపాదించారు. విపరీతం. అతను ఒక నిమిషం మాట్లాడితేనే అతనికి ఎంతో డబ్బులు ఖర్చు అయినట్టే, ఒక విధంగా చెప్పాలంటే. అంటే వాళ్ళ సంపాదన అసలు దేనికి లోటు లేదండి. వారు కొన్ని కోట్లకు ఉన్నారు. ట్రిలియన్, మిలియన్లు, బిలియన్లు అంటారు కదా, ఆ రేంజ్లో ఉన్నారు వాళ్ళు. అయితే వృద్ధాప్యం అయినప్పుడు తల్లిదండ్రులు ఏం చేశారంటే, చాలా ఇబ్బంది పడసాగారు. ఎందుకంటే కన్న కొడుకుల దగ్గర ఉండాలి, మనవనితో ఆడుకోవాలి, హ్యాపీగా ఉండాలి, చక్కగా వాళ్ళతో కలిసి ఉండాలి, ఒక్కరోజైనా పలకరించాలి. కొడుకు వచ్చి, కూతురు వచ్చేసి, అల్లుడు వచ్చి, ఈ కోడలు వచ్చి ఇట్లా పలకరించాలనే ఆలోచనలో ఉన్నాడు అతను. వృద్ధులు ఇద్దరు. ఆకస్మికంగా వాళ్ళ నాన్నగారు చనిపోయారు హైదరాబాద్లో. వాళ్ళ కొడుకులు ఇద్దరు, కూతురు, ఇద్దరు కొడుకులు ఎవరు రాలేదండి. వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇప్పుడు చనిపోయిన దానికి మనం ఏం చేస్తాం, ఇంక అంతే కర్మ. వాళ్ళ అవసరం అయితే డైరెక్ట్ చార్టెడ్ ఫ్లైట్ మాట్లాడుకొని కూడా ఇండియాకు రావచ్చు ఉదాహరణకి. అది మీరే తతంగం చేసుకోవడానికి అక్కడ వాళ్ళకి చెప్తే, వాళ్ళు తండ్రి చనిపోతే రాలేదు. ఆ ముసలావిడకు బాగా బాధేసింది. ఎందుకు ఈ కోట్లు, ఎందుకు ఈ లక్షలు, ఎందుకు ఈ సంపాదన, ఏం చేసుకుంటాం మనం అని చెప్పేసి ఈ ముసలావిడ ఏం చేసిందంటే, లాయర్ని పిలిపించి ఏం చేసిందంటే, ఈ ఆస్తిపాస్తులన్నీ కూడా వృద్ధాశ్రమాలకు రాసిందండి. వృద్ధాశ్రమాలకు రాస్తూ ఇప్పుడు ఈ పేరు సత్యకుమార్ ఉన్నాడు కదా, ఈ అబ్బాయి, ఈ సత్యకుమార్కి సుమారుగా ఒక ఎస్టేట్ రాసిచ్చిందండి ఆవిడ. అతడు బ్రతుకు అని చెప్పేసి, దీంట్లో ఉన్నన్ని రోజులు నాతోనే ఉండేసి, నేను పోయిన తదనంతరం నువ్వు ఇదంతా నువ్వే తీసుకో అని చెప్పేసి. ఈ ఎస్టేట్ పెద్ద ఎస్టేట్, కొన్ని ఎకరాలలో ఉంటుంది. కొన్ని వేల కోట్ల ఆస్తులన్నీ అనాథ శరణాలకు రాసిచ్చి వీలునామా రాసి సంతకం పెట్టేసి. అసలు వాస్తవానికి ఏంటంటే టైం అది. ఆ టైం అతను ఇన్ని రోజులు ఎంత నిజాయితీగా, ఎంత మంచిగా చక్కగా ఉన్నాడో దానికి ప్రతిఫలం రూపంలో అతనికి అదృష్టం భరించింది. నిజమండి. ఇప్పుడు నంబర్ 1 రియల్ ఎస్టేట్ అధికారి అయిపోయాడు అతను. సత్యకుమార్ అంటే
పెద్ద పెద్ద విల్లాలు కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. కాబట్టి నేను అనేది ఒకటేనండి, నేను చెప్తున్నటువంటి రాసులకు 2024 సంవత్సరంలో ప్రపంచాన్ని గజగజ వణికించేంత ధనబలం వీళ్ళకి వచ్చేసింది. తులారాశి వారికి, వృషభ రాశి వారికి, కుంభరాశి వారికి, కన్యా రాశి వారికి, ఈ 4 రాసులండి. తుల, వృషభ, కుంభ, కన్య, ఈ 4 రాసులు ప్రపంచాన్ని గజగజ వణికించేటువంటి సత్తా వీరిలో పెంపొందించబడింది. 2024 అంటే మొత్తం కూడితే 8వ నంబరు మరియు 6వ నంబరు వస్తుంది. శుక్రుడు మరియు శని, ఇక్కడ శుక్రుడు శని నవనాయకుల ఫలితాలు చూస్తే అద్భుతంగా ఉన్నాయండి. శుక్రుడు మరియు శని ఒకసారి గమనించండి. ఇప్పుడు శనీశ్వరుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నవనాయకుల ఫలితాలు ఏమున్నాయి ఇప్పుడు అతనికి? నవనాయకులలో ఏమున్నాడు? ఇప్పుడు రాజుగా అంటే మనకు మంత్రిగా వ్యవహరిస్తున్నాడు శనీశ్వరుడు. చూడండి, మంత్రిగా వ్యవహరిస్తున్నాడు శనీశ్వరుడు. తర్వాత ఇక్కడ సైన్యాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు శనీశ్వరుడు. ఎంత అద్భుతం అండి! ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇట్లా 2024 సంవత్సరానికి చూడండి, శనీశ్వరుడు మొత్తం 2024 కనుక మనం కూడినట్టయితే ఏమొస్తుంది? 8వ నంబర్ వస్తుంది. 8 అనేది శనీశ్వరునికి సంబంధించింది. 8వ నంబర్ శనీశ్వరుడు. ఈ 2024 క్రోధినామ సంవత్సరంలో నవనాయకుల ఫలితాలు చూస్తే మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, మేఘాధిపతిగా, ఆర్గాధిపతిగా కూడా మనకు ఈ యొక్క శనీశ్వరుడే ఉన్నాడు. ఎంతో అభివృద్ధి పదంలోకి అడుగు కీలకమైనటువంటి బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. అందుకే చెప్తున్నాడు, ఇక్కడ తులారాశి వారికి శనికి ఇక్కడ చూడండి కలిసి ఉన్నారు. తులారాశి, వృషభ రాశి, రాశాధిపతుడు శుక్రుడే. శుక్రుడు శనితో కలిసి ఉన్నాడు. చూసారా 2024 సంవత్సరంలో బ్రహ్మాండంగా వాళ్ళు ముందుకెళ్లారండి. బ్రహ్మాండం అంటే బ్రహ్మాండంగా ముందుకెళ్లారు. ఎవరికి తిరుగుండదు అనుకోరాదండి, అసలు ఏ మాత్రం తిరుగుండదు. తర్వాత ఈ కుంభరాశి, కన్యారాశి. కుంభరాశికి రాశ్యాధిపతి శనీశ్వరుడు, కన్యారాశికి బుధుడు. చూడండి, శుక్రుడు, బుధుడు, శనీశ్వరుడు 3 అంటే ఈ 3 రాశులలో జన్మించిన వారు అంటే తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, కన్యారాశి, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారికి ఈ 2024 సంవత్సరం ఎంత అద్భుతంగా కలిసి వస్తుందంటే అసలు డబ్బులు లెక్క పెట్టుకోవడానికి, సంపాదించింది కూడబెట్టుకోవడానికి, నిలబెట్టుకోవడానికి, దాచిపెట్టుకోవడానికి బ్యాంకులు లాకర్లు కూడా సరిపోవాలి, ట్రంకు పెట్టెలు కూడా సరిపోవు, గోనె సంచులు కూడా సరిపోవు. ఆ రేంజ్లో డబ్బును సంపాదించబోతున్నారు. మీరు నేను చెప్పేది ఏదో అభూత కల్పన చేసి చెప్తున్నాడు అని మాత్రం దయచేసి అనుకోకండి. ఆ భగవంతుడు కనికరించాలి. మనం అదృష్టం కావాలంటే ఎంత తొందరగా అవుతుందో తెలుసా? అవకాశం, టైము, ఆ టైమును మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇంకోటి, నువ్వు ఒక 100 రూపాయలు అడిగావు, 100 రూపాయలను 100 రూపాయల కోసం 100 మందిని అడిగావు. 100 మందిలో 100 మంది 99 మంది నో చెప్పారు. ఒక్కడు మాత్రం ఆ కరెక్ట్ టైంలో అతన్ని నువ్వు అడగడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి 100 రూపాయలు ఎగబట్టి ఇచ్చేస్తా. టైం అది. భగవంతుని కూడా మనం చాలాసార్లు వేడుకుంటుంటాం, అయ్యా నాకు మోక్ష సిద్ధిని కల్పించు, నాకు ఇల్లు కొనివు, నాకు వాహనాన్ని కొనివు, నా కొడుకు ఉద్యోగాన్ని తెప్పించు, నేను ఆరోగ్యంగా ఉండే విధంగా చూడండి. భగవంతుని పలుసార్లు మనం స్మరించుకుంటూ ఉంటాం. స్మరించుకుంటూ ఉన్నప్పుడు కరెక్ట్ ఒక టైం అనేది వస్తుంది. ఆ టైంలో నీకు పైన తదాస్తు దేవతలు ఉంటాడు. ఖచ్చితంగా నీకు మీరు అనుకున్న పనులు ఆ భగవంతుడు చేస్తాడు. పోటీ మనం అడగడం తప్పు కాదు, భగవంతుడు ఇవ్వాలి, ఇస్తాడు. ఇచ్చే విధంగా మనం మరల్చుకోవాలి, మన పేరులో ఉన్నటువంటి బలాన్ని పెంచుకోవాలి. పంచభూతాలను మనం ఎంత, ఉదాహరణకి చాలా మంది మనం గమనిస్తాం, ఒక వ్యక్తి ఒక హత్య చేశాడు, తనని తను రక్షించుకోవడానికి హత్య చేశాడు. బయటి సమాజం కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అయ్యో పాపం అతను మంచివాడే, అతను చాలా మంచివాడు, వాళ్ళ ఇంట్లోకి వచ్చి దొంగలు పడుతుంటే ప్రాణం రక్షించుకోవాలని, పిల్లలను కాపాడుకోవాలని, భార్య పిల్లలను తల్లిదండ్రులను కాపాడుకోవాలని ఆయన ఎదుటివాడిని హత్య చేశాడే తప్ప అతనికి పాపం మంచివాడే అంటే మనకు ఈ కోర్టులు ఊకోవు కదా. హత్యే అని చెప్పేసి అతను తీసుకెళ్లి జైల్లో వేసింది. జైల్లో వేసేసింది. కానీ ఇతనికి క్షమాభిక్ష పెట్టాలంటే మళ్ళీ రాష్ట్రపతి కావాలి. రాష్ట్రపతికి మరి ఇతని గురించి తెలియదు.
ఇతను మంచివాడా చెడ్డవాడా అని అతని ఆ రాష్ట్రపతికి అంత దగ్గరుండి తెలియదు కదా. ఆవిడకు ఎవరైనా దగ్గర సన్నిహితుడు, ఎవరైనా మంచి ఆవిడకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, అతను చెప్తే ఆ రాష్ట్రపతి వినేటువంటి వాళ్ళు ఎవరైనా సన్నిహితుడు ఎవరైనా ఉంటే, సో ఇలాంటి అతను మంచివాడు, ఇలా మనకు ఇట్లా ప్రాబ్లం అయితే జైల్లో ఉన్నాడు, అతనికి దయచేసి క్షమాభిక్ష పెట్టండి అని ఒక ఫైల్ తీసుకొచ్చి ఆడేస్తే అతన్ని నమ్మదు, కానీ చెప్పిన వాళ్ళని నమ్ముతారు. ఎందుకంటే తన దగ్గరలో ఉన్నారు కాబట్టి మనం సంతకం పెట్టి రిలీజ్ చేస్తారు. అంటే మనం కొన్ని సందర్భాలలో కూడా భగవంతుణ్ణి ధ్యానించే విషయంలో మనం పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి. అంటే మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం సరి చేసుకోవాలి. అలా సరి చేసుకొని మాత్రమే మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనకు విజయం అనేది కూడా వరిస్తుంది తప్పకుండా. అందుకే నేను చెప్తున్నాను, పేరులో బలాన్ని సరి చేసుకోండి. దీన్ని ఆధార్ కార్డులో, పాన్ కార్డులో, పాస్పోర్ట్లో, సర్టిఫికెట్లో ఏం చేయకూడదు. జస్ట్ ఒక నోట్బుక్ మీద రోజు ప్రాక్టీస్ చేస్తే చాలు. అదేవిధంగా నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, తులారాశి వారు, వృషభ, కుంభ, కన్య ఈ 4 రాశులే కాదు 12 రాశుల వారికి తెలియజేస్తుంది ఏంటంటే, ఈ నెల 24వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. మీరు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా, అంటే శని హోమాన్ని ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, ఏ జిల్లాలో ఉన్నవారు కూడా చక్కగా శని హోమం జరిపించుకోవచ్చు. ఆ శనీశ్వరుని ఆశీస్సులు పొందండి. ఎందుకంటే కుంభరాశిలోనే ప్రజెంట్ శనీశ్వరుడు ఉన్నాడు. శని హోమం జరిపించుకోవాలన్నా ఇది ఒక సరైన టైం. రాబోయే 30 సంవత్సరాలు ఈ 12 రాశులకు ఎలాంటి శని ప్రభావం లేకుండా మీకు అడుగడుగున ఆ శనీశ్వరుడు దగ్గరుండి మేలు కోరతాడు. మీరు ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా జీవిస్తాడు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.